దాక్కోవడం అని కాదన్న. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన ఆ ప్రణాళికలు అనేది రచించడం జరుగుతుంది. కొన్ని ఇప్పుడు మీటింగ్స్ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు కలెక్టర్స్ తోటి, కానీ అన్ని సంక్షేమాల వాళ్ళకి సంబంధించిన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు కుప్పం సంఘటన ఒకటే కాదు, ఏదున్నా అది అందరి సమిష్టి బాధ్యత ఉంటుంది. ఒక మహిళ అనేది దానికి కూడా రాజకీయాలకు లాగడం సరికాదు. ఎందుకంటే ఆమె రాజకీయాలు చేసే మహిళ కాదు, ఆమె కామన్ చిన్న సాధారణ మహిళ. అలాంటి మహిళలను కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది ఇదే వైసీపీ పార్టీకి నిదర్శనం. ఏంటంటే వాళ్ళు చేసే ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికైనా ఇవి మానుకోవాలి. ఎందుకంటే సాధారణ మహిళ ఏదో అప్పు చేసిందట, సరే ఏది చేసినా ఆమెకు రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు. అంటే ఏదేమైనా ఆయన సినిమా బిజీలో లో ఉండొచ్చు, ఏదో ఒక బిజీలో ఉండి ఇట్లా రాలేకపోతున్నాడు అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి అనేది మామూలు పదవి కాదు. రేపు మాపో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, ఇప్పటికే కేంద్రంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. సో అనేక బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ సాధారణ ఏదైనా చిన్న ఇష్యూ జరిగిన పవన్ కళ్యాణ్ గారికి ముడి పెడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? అసలు సొసైటీలో ఎక్కడైనా, ఏ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళాలండి, ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొట్టినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ రావాలి. అంతకుముందు కూడా వాడు పిచ్చోడు ఉండే, కత్తి మహేష్ గాడు, వాడు ఇది ఆ హీరోయిన్ తోటి సంబంధం ఉంది, ఇక్కడ ఇదైంది, పవన్ కళ్యాణ్ రావాలి. ఏదైంది, అరే ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి, ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి. పిచ్చోళ్ళ మంచోళ్ళ, తెలిసి మాట్లాడుతుర్రా, తెలియక మాట్లాడుతుర్రా, కొంచెమన్నా అవగాహన ఉందా లేదా అనేది అసలు వైసీపీ పార్టీకి అర్థమైతలేదు నాకు. ఎందుకనండి ఏ చిన్న ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయండి, ప్రపంచ దేశాలలో కూడా ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి. ఎవరో కొట్టినంత మాత్రాన సరే కొట్టడం అది తప్పే, రైట్ అని ఎవరు కూడా అనడం లేదు. కానీ దానికి పవన్ కళ్యాణ్ రావాలి అది కాదండి సమస్యను. మీ దగ్గర దమ్ముంటే, మీ దగ్గర వైసీపీ పార్టీ ఎవరైతే అక్కడ నాయకులు ఉన్నారో దాన్ని పవన్ కళ్యాణ్ రావాలని క్వశ్చన్ చేయడం కాదు, ఆ సమస్యను పరిష్కరించి అప్పుడు మీరు ప్రజల దగ్గర మన్ననలు పొందండి, మంచి గుర్తింపు వస్తుంది మీకు ప్రజల దగ్గర. అంతే తప్పించి అన్నిటి అంటారు మోకాలు బొడుగుండుకు ముడిపెట్టి పవన్ కళ్యాణ్ రావాలంటే ఎట్లా వస్తారండి? ఆయనకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, చాలా ఇది ఉంది. ఇప్పుడు ఎవడో కనబడడం లేదంటుండు. మొన్న పాపం అభిమాని కోరిక మేరకు సెలూన్ వచ్చి కటింగ్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది వచ్చి 20 రోజులు కూడా కావడం లేదు, 2 నెలలుగా 3 నెలలు కనబడతలేడు. ప్రతి అభివృద్ధి కనిపిస్తే సరిపోద్దండి. పవన్ కళ్యాణ్ గారి మాట పదే అభివృద్ధి కనిపిస్తే సరిపోద్ది, పవన్ కళ్యాణ్ అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పాడు. దాక్కోవడం అని కాదన్న. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన ప్రణాళికలు అనేది రచించడం జరుగుతుంది. కొన్ని ఇప్పుడు మీటింగ్స్ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు కలెక్టర్స్ తోటి, కానీ అన్ని సంక్షేమాల వాళ్ళకి సంబంధించిన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు కుప్పం సంఘటన ఒకటే కాదు, ఏదున్నా అది అందరి సమిష్టి బాధ్యత ఉంటుంది. ఒక మహిళ అనేది దానికి కూడా రాజకీయాలకు లాగడం సరికాదు. ఎందుకంటే ఆమె రాజకీయాలు చేసే మహిళ కాదు, ఆమె కామన్ చిన్న సాధారణ మహిళ. అలాంటి మహిళలను కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది ఇదే వైసీపీ పార్టీకి నిదర్శనం. ఏంటంటే వాళ్ళు చేసే ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికైనా ఇవి మానుకోవాలి. ఎందుకంటే సాధారణ మహిళ ఏదో అప్పు చేసిందట, సరే ఏది చేసినా ఆమెకు రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు. అంటే ఏదేమైనా ఆయన సినిమా బిజీలో లో ఉండొచ్చు, ఏదో ఒక బిజీలో ఉండి ఇట్లా రాలేకపోతున్నాడు అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి అనేది మామూలు పదవి కాదు. రేపు మాపో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, ఇప్పటికే కేంద్రంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. సో అనేక బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ సాధారణ ఏదైనా చిన్న ఇష్యూ జరిగిన పవన్ కళ్యాణ్ గారికి ముడి పెడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? అసలు సొసైటీలో ఎక్కడైనా, ఏ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళాలండి, ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొట్టినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ రావాలి. అంతకుముందు కూడా వాడు పిచ్చోడు ఉండే, కత్తి మహేష్ గాడు, వాడు ఇది ఆ హీరోయిన్ తోటి సంబంధం ఉంది, ఇక్కడ ఇదైంది, పవన్ కళ్యాణ్ రావాలి. ఏదైంది, అరే ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి, ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి. పిచ్చోళ్ళ మంచోళ్ళ, తెలిసి మాట్లాడుతుర్రా, తెలియక మాట్లాడుతుర్రా, కొంచెమన్నా అవగాహన ఉందా లేదా అనేది అసలు వైసీపీ పార్టీకి అర్థమైతలేదు నాకు. ఎందుకనండి ఏ చిన్న ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయండి, ప్రపంచ దేశాలలో కూడా ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి. ఎవరో కొట్టినంత మాత్రాన సరే కొట్టడం అది తప్పే, రైట్ అని ఎవరు కూడా అనడం లేదు. కానీ దానికి పవన్ కళ్యాణ్ రావాలి అది కాదండి సమస్యను. మీ దగ్గర దమ్ముంటే, మీ దగ్గర వైసీపీ పార్టీ ఎవరైతే అక్కడ నాయకులు ఉన్నారో దాన్ని పవన్ కళ్యాణ్ రావాలని క్వశ్చన్ చేయడం కాదు, ఆ సమస్యను పరిష్కరించి అప్పుడు మీరు ప్రజల దగ్గర మన్ననలు పొందండి, మంచి గుర్తింపు వస్తుంది మీకు ప్రజల దగ్గర. అంతే తప్పించి అన్నిటి అంటారు మోకాలు బొడుగుండుకు ముడిపెట్టి పవన్ కళ్యాణ్ రావాలంటే ఎట్లా వస్తారండి?
ఆయనకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, చాలా ఇది ఉంది. ఇప్పుడు ఎవడో కనబడడం లేదంటుండు. మొన్న పాపం అభిమాని ఆ కోరిక మేరకు సెలూన్ వచ్చి కటింగ్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది వచ్చి 20 రోజులు కూడా కావడం లేదు, 2 నెలలుగా 3 నెలలు కనబడతలేడు. ప్రతి అభివృద్ధి కనిపిస్తే సరిపోద్దండి. పవన్ కళ్యాణ్ గారు మాట పదే అభివృద్ధి కనిపిస్తే సరిపోద్ది. పవన్ కళ్యాణ్ అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పాడు.